కేటీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. నమస్తే, నేను సహస్ర. వెల్కమ్ టు కేటీవీ తెలుగు. లారీ చాప్టర్ 1. ఈ సినిమా గురించి ఏం చెప్పాలి? ఏమీ లేదు, చెప్పడానికి నిజంగానే ఏమీ లేదు. సినిమా ఒక రేంజ్లో హైప్ తీసుకొచ్చారు ఈ సినిమాని ఆ సినిమా టీం సభ్యులు, ముఖ్యంగా శ్రీకాంత్ రెడ్డి. సినిమా బ్లాక్ బస్టర్, చింపేస్తా, చిరిగిపోద్ది, అది ఇది ఏదేదో చెప్పాడు. తీరా ఫైనల్గా చూసినట్లయితే సినిమా మొత్తం ఆయన అన్నట్టుగానే డొల్లానే ఉంది. అవునండి, పాపం శ్రీకాంత్ రెడ్డి నిజంగానే కష్టపడుతున్నాడు. ఆయన ఏం అనొద్దు, సింగిల్ మ్యాన్ షోగా పాపం చాలా కష్టపడి ఇక్కడి వరకు తీసుకురావడం జరిగింది. కానీ అంత కష్టపడినందుకు కాస్తైనా దాని మీద నిజంగా సీరియస్గా పనిచేస్తుంటే, నిజంగానే కొద్దిగా వర్కౌట్ చేస్తుంటే రిజల్ట్స్ బాగుండేవేమో అనిపించింది. ఎందుకంటే 2 కోట్ల బడ్జెట్ అని అంటున్నాడు. మరి 2 కోట్ల బడ్జెట్ పెట్టినప్పుడు సినిమా బ్లాక్ బస్టర్ అవ్వకపోయినా కాస్త చూసేందుకు బాగుండాలి కదా. మరి ఈ సినిమా గురించి మాట్లాడాల్సి వస్తే ముందు కథనం ప్రకారం మాట్లాడుకున్నట్లయితే అతను ఒక లారీ డ్రైవర్. ఆ లారీ డ్రైవర్ అనుకునే కారణాల వల్ల జైల్లో ఉంటే బయట ఉన్నటువంటి విలన్లు అతన్ని పట్టుకొని తన హెల్ప్ తీసుకొని బయట దేశ విదేశాల కంటే దేశం నుంచి మరో రాష్ట్రానికి ఒక ప్రోడక్ట్ని, అంటే అసాంఘిక కార్యకలాపాలకి సంబంధించినటువంటి కొన్ని ఏవైతే ఉంటాయో వాటిని ఈయన ద్వారా చేయించుకుందామని, లేదంటే ఒక ప్రోడక్ట్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఇతన్ని యూజ్ చేసుకుంటారు. ఈ సినిమా చూసినట్లయితే నాకు ఒకటి అనిపించింది, ఖైదీ సినిమాని ఇన్స్పిరేషన్గా తీసుకొని అతను ఈ సినిమా తీసినట్టు అనిపించింది. ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి మహారాష్ట్రకి, మధ్యప్రదేశ్కి, ఈ ఏరియాలో మెయిన్గా మహారాష్ట్రకి, ముంబైకి లారీ ట్రాన్స్పోర్ట్ని అయితే తీసుకెళ్లాల్సిన సిచ్యువేషన్ అయితే వచ్చింది. సో ఈ సినిమా కోసం పాపం శ్రీకాంత్ రెడ్డి లారీ కూడా కొన్నాడంట. మరి లారీ కొని ఆ లారీతోనే ఈ సినిమా మొత్తం తీయడం జరిగింది. హీరోయిన్ గురించి మాట్లాడినట్లయితే అమ్మాయి బాలీవుడ్ అమ్మాయి చంద్రశిఖ. ఈ అమ్మాయి కొత్త అమ్మాయి అయినా పర్వాలేదు, ఆమె క్యారెక్టర్ వరకు బాగా చేసింది. మరి వీళ్ళిద్దరు రొమాన్స్ అయితే టూ మచ్ ఉందన్నమాట. ఈ సినిమా అంతా కూడా ఎక్కువ రొమాన్స్, అంటే అతను ఆల్రెడీ ఒక బోల్డ్ కంటెంట్ని యూట్యూబ్లో పెట్టి ఇంతవరకు వైరల్ అవ్వుకుంటూ చాలా ఫేమ్ తెచ్చుకున్నాడు. సో అట్లనే తన్ని ఎప్పుడు కూడా తన్ని ఎలివేట్ చేసుకుంటూ హీరోగా చూపించుకునే మనస్తత్వం ఉన్నటువంటి శ్రీకాంత్ రెడ్డి ఇప్పుడు ఈ సినిమాలో కూడా మొత్తం హైపే తప్ప ఏమీ లేదు. తను ఒక హీరోలాగా ఓపెనింగ్ చేస్తేనే హంటింగ్ స్టార్ అంట. ఈయన ఒక స్టార్ ఒక బిరుదు అయితే తగిలించుకొని హంటింగ్ స్టార్ శ్రీకాంత్ రెడ్డి అని పెట్టుకొని సినిమా మొత్తం ఫైటింగ్స్, యాక్షన్, ఫస్ట్ హాఫ్ యాక్షన్, సెకండ్ హాఫ్ యాక్షన్, మొత్తం ఇది తప్ప ఇంకా సినిమాలో ఏమీ లేదు. టు బి ఫ్రాంక్, ఈ సినిమా అయితే చాలా పరమ చెత్త దరిద్రంగా ఉంది. ఎవరేమన్నా అనుకున్నాగా నేనైతే చెప్తున్నాను. ఎందుకంటే సినిమా కొన్ని సీన్లు చూస్తే ఎలా తీసారా అనాల్సిన టైంలో ఏంటి ఇలా తీశారు అన్నట్టుగా కొన్ని సీన్లు అయితే తీశారు. దానివల్ల సినిమా చూడడానికి కూడా బోర్ కొట్టింది. సో కొన్ని థియేటర్లో కేవలం 40% మాత్రమే అక్కడ వాళ్ళ ఫ్యాన్స్ అనుకోవాలో మరి ఎవరు అనుకోవాలో తెలియదు, ఆ 40% ఆక్యుపై అయింది. ఆ 40%లో అందులో 50% మళ్ళీ అందులో సగం మంది నిద్రపోవడం జరిగింది. 10% మంది బయటికి రావడం జరిగింది. ఇంకొంతమంది ఏదో జస్ట్ స్టేటస్ల కోసం, వీడియోల కోసం అందులో రికార్డ్ చేసుకుంటూ ఉండడం జరిగింది. సో మొత్తం హంగామా చేశారు, కానీ అసలు ఏమీ లేదు. సినిమా బాగాలేదని అయితే నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఆమె శ్రీకాంత్ రెడ్డి మాత్రం ఎందుకంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు, ఈ సినిమా సూపర్గా ఉంది, చూసి ఫ్యామిలీతో వెళ్ళి మరీ ఎంజాయ్ చేయండి అని అన్నాడు. అక్కడ ఫ్యామిలీతో వెళ్ళి చూడడానికి ఏమైనా ఉందా? అక్కడ ఏముంది ఫ్యామిలీతో వెళ్ళి చూడడానికి అని అనిపించింది. మొత్తం ఒక అమ్మాయితో ఫస్ట్ ఆఫ్ అసలు స్టోరీనే లేదు. స్టోరీ లేకుండా ఆయన ఫైటింగ్, ఆయన ఒక హీరో అని చూపించుకోవడానికి ఆ సినిమాని తీసినట్టు అనిపించింది అనమాట. సో అక్కడ హీరోయిన్తో ఒక ఫస్ట్ హాఫ్ అంతా రొమాన్స్, వాళ్ళ స్టోరీ నడుస్తుంది. సెకండ్ హాఫ్ అంతా వీళ్ళంతా ఫైటింగ్, గొడవలు, ఇదే ఉంటుంది అనమాట. సో ఈ సినిమా గురించి ఇంకా చెప్పాలనుకుంటే అంటే ఒక్కసారి కూడా వెళ్ళి చూడాలి అన్న ఫీలింగ్ కూడా రాదు ట్రైలర్ చూస్తేనే. ఆ సినిమాలో కూడా పాటలు మీరు చూసేమని ఉంటారు, ఆల్రెడీ ప్యారడీ సాంగ్ లాగా అనిపించింది. ఎక్కడో విన్న సాంగులు తప్ప ఈయన సొంతంగా చేసింది ఏం లేదు. పైగా మనోడు డైరెక్టర్ అంట, తనే హీరో అంట, తనే మ్యూజిక్ డైరెక్టర్ అంట, తనే స్క్రీన్ ప్లే అన్నీ తనే ప్రొడ్యూసర్, మొత్తం తనే ఉన్నాడు. ఇప్పుడు ఆఖరికి ప్రేక్షకుడు తానే అన్నట్టుగా ఆ సినిమా తీసిండేమో. మరి ఆయన తప్ప ఇంకెవరు చూడన్నట్టుగా ఆ సినిమాని ఆయన హీరోగా చేసుకుంటూ చూపించడం తప్ప కొత్తగా ఏం పాయింట్స్ అయితే పెట్టలేదు. సో కష్టపడుతున్నాడు, ఒప్పుకుంటాను. ఆ కష్టానికి మనం వెళ్ళి చూడాలంటే కొద్దిగా దాని మీద సీరియస్గా వర్క్ చేస్తుంటే స్టోరీ మీద కానీ, ఎందుకంటే ఎంతోమంది చిన్న సినిమాలతో ముందుకు వస్తున్నారు. ఎన్నో చిన్న సినిమాలు కూడా తీసి సూపర్ డూపర్ హిట్ అయితే వచ్చినాయి. బలగం సినిమా కానీ, జాతిరత్నాలు కానీ, ఇంకా చాలా సినిమా
సినిమాలు అన్నీ అయితే ఉన్నాయి అవన్నీ కూడా చాలా చిన్న సినిమాలే. మ్యాడ్ సినిమా కానీ ఇవన్నీ కూడా ఎంత సూపర్ హిట్ అయ్యాయి. సో అవన్నీ కూడా చాలా తక్కువ బడ్జెట్లోనే తీసుకొచ్చినటువంటి సినిమాలు. మరి వాటన్నిటిని మనం ఆదరిస్తున్నాం కదా. అదేవిధంగా ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డిని కూడా మేము ఖచ్చితంగా ఆదరిస్తాం మంచి సినిమా తీసుంటే. కానీ ఆయన తీయడమే చాలా దారుణమైన సినిమా తీశారు. పైగా నేను ఈ రివ్యూ ఇస్తుంటే మీరు సినిమా చూడలేదు, చూడకుండా ఎందుకు చెప్తారంటే చూడాలన్న ఫీలింగ్ కూడా రాలేదు నాకు. నిజం చెప్తున్నా కూడా సినిమా చూడాలి, ఇంకా మీ రివ్యూ చెప్పాలి కాబట్టి తప్పదు కాబట్టి ఏదో చూసాం, కానీ సినిమా చూడాలన్న ఫీలింగ్ కూడా రాలేదు. ఆ ట్రైలరే నచ్చలేదు. అందులో ఉన్న యాక్టర్స్ కానీ అందరికి కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తున్నా అని చెప్తున్నాడు, కానీ ఆ కొత్త వాళ్ళతో తీసిన వాళ్ళతో దర్శకత్వం సరిగ్గా చేయలేదు. డైరెక్షన్ ఓన్గా చేశాడు, అది రిస్క్ అని చెప్పాలి. ఒక్కరితో కూడా పర్ఫార్మెన్స్ అయితే సరిగ్గా చేయించలేదు. సో మొత్తం దీలా అంటే ఒక వాయిస్ డబ్బింగ్ అయితే పరమ చెత్తగా ఉంది. అసలు సీరియల్ వాళ్ళైనా ఇంకా బాగా చేస్తారేమో, వేరే లాంగ్వేజ్ల వాళ్ళు తీసుకొచ్చి చేసిన కొన్ని బాగా చేస్తారు. ఇంకా నయ్యం ఇది ఇంకా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, ఇంకేంటి బెంగాలీ, హిందీ అన్ని భాషల్లో కూడా విడుదల చేసిండంట. మరి అందులో డబ్బింగ్ ఎట్లా పాడవుతుందో. ఈ తెలుగులోనే ఇంత దరిద్రంగా ఉంది వాయిస్ డబ్బింగ్. ఒక్కటి కూడా నాన్ సింక్లో మాట్లాడతారు ప్రతి ఒక్కరు కూడా. మరి వేరే లాంగ్వేజ్లో ఎట్లా మాట్లాడిరో ఎట్లా చేసి చచ్చిరో అని నాకు డౌట్గా ఉంది. సో మొత్తానికైతే ఓవరాల్గా నేనైతే ఈ సినిమాకి అవుట్ ఆఫ్ 5 అయితే జస్ట్ 1.5 మాత్రమే రేటింగ్ ఇస్తున్నాను. నాకైతే అంత దరిద్రంగా అనిపించింది. ఇంతకు మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.